యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండండి? పరిశుద్ధాత్ముని వలన కన్యక గర్భవతి అయింది. కన్యసుతాయ నమః నుండి కన్య గర్భవతి అయింది. కన్య గర్భవతి ఎట్లయితుంది? అంత సంస్కారం ఉన్నప్పుడు ఇతర మతస్థులను మీ మతంలోకి రమ్మనడం ఏ పార్టీ సంస్కారం అది? ఇప్పుడు శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. ఒకరి భార్యని వేరొకరి కౌగిట్లో చేర్చే పరిశుద్ధుడు యేసు. ఓకే, అంటే మీరు కేవలం క్రైస్తవ మతాన్ని మాత్రమే నమ్ముతారు, ఇతర మతాలను నమ్మరు. ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, ఒక్కడే దేవుడు అంటున్న నజరీయుడైనటువంటి యేసుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇండియాలో, భారతదేశంలో ఉన్నాయి. అంటే అయ్యప్ప మాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాస్టర్లు ఒకటేనా అంటారు. కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆడవాళ్ళతోటి అసభ్యంగా వ్యవహరించారు. క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా లేరా? అంటే బైబిల్ని బొగడా బుక్కనని రాధా మనోహర్ దాస్ అన్నారు. యేసుక్రీస్తు అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు? మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నానా?